అమ్మా చెప్పండి, ఏంటి వాగ్దానం? నాకు గుర్తుంది అంటున్నాడు ఒక్కడే, జాషువా డానియేలు. కనవల సంగతి మరి ఏం ప్రార్థన చేస్తారు మీరు? నీకుందా? ఇంకా నీకుందా? చెప్పండి ఏంటో. అదా? ఇంకా ఏమి కాదు అసలే. దేవుడిచ్చిన ఒక వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేసి వాక్యం చెప్పాను ఆ రోజున. జాషువా చెప్తాడు, అని మీకు వచ్చిన వాగ్దానం చెప్తున్నారా? ఓకే, కాదు కాదు, మన అందరికీ ఒక వాగ్దానం చెప్పాను నేను. యెషయా గ్రంథంలో 43 అధ్యాయంలో 18-19 వచనాలు 1వ తారీఖున మనం వాగ్దానం నేర్చుకున్నాం. ఇదిగో మునుపటి సంగతులన్నీ జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వాల కాల సంగతులు మనసునకు తెచ్చు. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మలుచును, అది ఇప్పుడే ప్రారంభించబడుతుంది. ఎడారిలో మార్గము నేనేం చేయబోతున్నాను? సరళము చేయబోతున్నాను. అరణ్యములో నదులను ఏం చేయబోతున్నాను? పారజేయబోతున్నాను. ఇది వాగ్దానం అండి. ఈ వాగ్దానం 360 రోజులు మీరు మరవకూడదు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ఏం చేయాలి? ప్రభువా, ఇదిగో గడిచిపోయిన సంగతులు, మరుగైన సంగతులు, కష్టాలు, నష్టాలు, వ్యాధి, బాధలు, సమస్యలు ఎన్ని ఉన్నాయి అన్నీ మర్చిపో. ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతనమైన క్రియ చేస్తానన్నావు నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో, నా కుటుంబంలో ఒక నూతనమైన క్రియ చేస్తానన్నావు. ఈ కార్యాన్ని జరిగించవా మా జీవితంలో? ఒక నూతనమైన కార్యాలు. ఇప్పటి వరకు మా బిడ్డలకు వివాహాలు చేయాలనుకున్నాం, చేయలేకపోయాం. ఈ సంవత్సరం ఆ శుభకార్యాలు మా జీవితంలో జరగాలి, మా కుటుంబంలో జరగాలి. మా పిల్లలు జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఈ సంవత్సరం ఇంతవరకు జరగలేదు, ఈ సంవత్సరం జరగాలి. నువ్వు ఇచ్చే మాట ఏమన్నాడు అక్కడ? తర్వాత ఇంకొక మాట చెప్పాను, నేను మాట ఇచ్చాను దాన్ని నెరవేర్చు వరకు ఏం తప్పను. నేను మాట ఇచ్చాను దాన్ని నెరవేర్చు వరకు ఏం తప్పను? మాట తప్పను, నిన్ను విడువను, ఎడబాయను. ఆదికాండం 28 అధ్యాయం 15 వచనంలో చెప్పాను 2 మాటలు. ఈ 2 ఎత్తు పట్టుకుని మీరు ప్రార్థన చేయాలి. ఈ మాట ప్రతిరోజు కూడా, ప్రభువా నువ్వు మాట ఇచ్చావు కదా, ఒక నూతనమైన క్రియ చేస్తానన్నావు కదా, ఒక నూతనమైన కార్యాన్ని మా ఇంట్లో చేస్తానన్నావు కదా, నా జీవితంలో చేస్తానన్నావు కదా, నా బిడ్డల జీవితంలో చేస్తానన్నావు కదా, ఇగో పాత సంగతులన్నీ మర్చిపోమన్నావు కదా, ఇదిగో ఒక కార్యం నా జీవితంలో జరిగించువా, మా బిడ్డలకు ఒక మంచి శుభకార్యాలు జరిగించువా, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇవ్వా, మా భర్తకున్న అనారోగ్యం స్వస్థపరచువా, ఈ సంవత్సరం మా జీవితంలో ఆశీర్వాదం నీ తండ్రి అని ప్రతిరోజు ఏం చేయాలా? వీటిని మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ మాట ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అంతేకాదు ఆఖరణ ఒక మాట అన్న, ప్రభువా నువ్వు మాట ఇచ్చాను, మాట తప్పనన్నావు కదా, అది నెరవేరు వరకు నేను ఇడువనన్నావు కదా, నా జీవితంలో ఆ కార్యాన్ని జరిగించు తండ్రి అని ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటారు కదా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీకు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటప్పుడు తప్పకుండా ఇది జ్ఞాపకం చేస్తుండాలి. నాకు చర్చికి ఎవరైనా డబ్బులు ఇస్తానన్నారని కనపడడానికి